హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను అర్హుల జాబితాల ప్రకారం పంపిణీ చేయబోతున్నారు అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. దీనితో పాటుగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి ఆన్‌లైన్‌లో. సో, నేను మీకు ఎలా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ కూడా చూపిస్తాను. స్టేటస్ చెక్ చేసుకున్నాక అక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుందో అది కూడా చెప్పండి. దాని తర్వాత మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో, ఎల్1లో ఉన్నారా? ఎల్2లో ఉన్నారా? ఎల్3లో ఉన్నారా? అనే విషయాల గురించి కూడా చెక్ చేసుకున్నాక కమెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, మీకు ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లు అనేది మంజూరు అవుతాయా లేదా అనే విషయం నేను చెప్తాను. ఓకేనా? అండ్ దీంతో పాటుగా ఇప్పటివరకు చాలామంది అప్లికేషన్స్ ఉంటారు కదా! సో, అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంగతి చెప్తూ ఉన్నాను. అయితే వాళ్ళకి కొంతమంది ఏమంటూ ఉన్నారంటే, సో, మేము అప్లై చేసుకొని చాలా డేస్ అయితే అవుతుంది. బట్ మాకు ఇంకా ఇల్లు మంజూరు చేయలేదు అని అడుగుతూ ఉన్నారు. అప్లై ఉన్నా సరే మీరు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. ఓకేనా? స్టేటస్ చెక్ చేసుకుంటేనే మీకు అక్కడ ఏం చూపిస్తుందని తెలుస్తుంది. రిమార్క్స్ వద్ద మొత్తం కూడా. సో, ఈ వివరాలన్నిటి గురించి కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పినటువంటి విధానంలో స్టేటస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు అక్కడ ఏం చూపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దాని గురించి ముందు ముందు వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం ఖచ్చితంగా. సో, ఇక ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే, ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము ఎట్టకేలకి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పటినుంచి ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నారు అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మనకు ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం గనక చూసినట్లయితే ఏప్రిల్ నెలలో అంటే 2026 ఏప్రిల్ నెలలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయబోతున్నట్లు అధికారులైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారైతే ఈ విధంగా తెలియజేశారనమాట. సో, కాబట్టి మీకు ఫైనల్‌గా డేట్ కూడా తెలిసింది. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్‌లో మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఓకేనా? సో, చూద్దాం మనకు ఏప్రిల్ నెలలో పంపిణీ చేస్తారా లేదా అనే విషయం గురించి. సో, అన్నీ వీళ్ళు ఏప్రిల్ నెలలోనే చేస్తామని చెప్తూ ఉన్నారు. ఈ ఆసరా పెన్షన్ల పెంపును కూడా పెంచినటువంటి పెన్షన్స్‌ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి, అండ్ దీంతో పాటుగా ఇప్పుడు ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కూడా ఏప్రిల్ నెలలోనే చేస్తామంటూ ఉన్నారు. చూద్దాం. ప్రభుత్వం మనకు ముందు ముందు రోజుల్లో ఏమన్నా మరలా చేంజెస్ చేస్తుందా లేదా అనే విషయం గురించి ఇక్కడ వరకు క్లియర్ అండి. ఈ రెండో విడత ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారంటే ఏప్రిల్ నెలలో పంపిణీ చేస్తారండి. ఇంకా డేట్ కూడా మనకు ఫిక్స్ చేయలేదు. ప్రొసీడింగ్స్ ఏమి కూడా రాలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి. అందువల్ల మీకు డేట్ అనేది పర్టిక్యులర్‌గా చెప్పలేకపోతున్నాను. ఓకేనా? ఇక ఆల్రెడీ మీరు అప్లై చేసుకునేసి మీకు ఇల్లు మంజూరు పత్రాలు గనక తీసుకోన్నట్లయితే శాంక్షన్ ఫార్మ్స్ తప్పకుండా వెంటనే ఇంటి నిర్మాణ పనులైతే స్టార్ట్ చేసుకోండి గైస్. ఎందుకని చెప్తున్నానంటే, ప్రభుత్వము ఇంటి నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి జాగాను వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చూస్తూ ఉంది. సో, ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల తరబడి ఇదే విధంగా ఖాళీగా పెట్టుకుంటే ఎందుకు అనని, సో, అది వాళ్ళ పేరు మీద ఉండేటివి క్యాన్సిల్ చేసి ఇంకా యూజ్ అయినటువంటి వాళ్ళకైతే ఇచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. అందువల్ల మీరు శాంక్షన్ ఫార్మ్స్ అనేటువంటివి తీసుకొని గనుక ఉన్నట్లయితే, మీరు కొద్దో గొప్పో కొంచెం అప్పు తెచ్చుకొనైనా సరే ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ చేసుకుంది. జస్ట్ ఈ బేస్ మట్టం వరకు మీ సొంత డబ్బులతో కట్టుకుంటారు కదా! దాని తర్వాత మీరు గనుక బిల్లులు పెట్టుకున్నట్లయితే ఇక మనకు విడతల వారీగా సో, అమౌంట్స్ కూడా వితిన్ 1 వీక్‌లో పడిపోతున్నాయి మీకు డబ్బులు. మీ బ్యాంక్ అకౌంట్స్‌కి డైరెక్ట్‌గా మీరు బిల్లులు పెట్టుకున్నటువంటి వితిన్ 1 వీక్‌లో. కాబట్టి ఇల్లు మీకు మంజూరు అయ్యున్నట్లయితే ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా స్టార్ట్ చేసుకోండి గైస్. మీకు డబ్బులనేది ఖచ్చితంగా పడుతుంది. ఎవరు కూడా అలాగే పెట్టుకోవద్దు. అందుకని చెప్తూ ఉన్నాను. ప్రభుత్వం మనకు చెప్పింది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఈ విధంగా రద్దు చేస్తామని అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసి ఆన్‌లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం గైస్. సో, మీరు అప్లై ఉంటారు ఆల్రెడీ. మీకింకా ఇల్లు మంజూరు అయిందా లేదా? లేదంటే ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్లి తెలుసుకోకుండా మీ మొబైల్ ఫోన్‌లోనే
మీ అంతట మీరే తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. దాంట్లోనే ఉందన్నమాట. లేదు గ్రీవెన్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. మీరు గ్రీవెన్స్ స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా ఓకేనా. ఇప్పుడు దీంట్లో మొబైల్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఐడీ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్సి కార్డ్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్సి అంటే రేషన్ కార్డు. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఆధార్ నంబర్ తీసుకుందాం. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. ఏ విధంగా ఓపెన్ అవుతుంది మీ పేరు మీద ఉన్నటువంటి స్టేటస్. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఐడి నంబర్ ఉంటుంది, అప్లికెంట్ నేమ్ ఉంటుంది, వాళ్ళ యొక్క డిస్టిక్ ఓకేనా, మండలము, ఆధార్ నంబరు, ఎఫ్ఎస్సి కార్డ్ నంబరు, మొబైల్ నంబరు ఇవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ. సో అయితే ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే లిస్ట్ టైప్. మీరు ఏ లిస్ట్లో ఉన్నారా అని తెలుసుకోవాలి ఫస్ట్. మీకు ఇక్కడ కనిపించేస్తుంది ఏ లిస్ట్లో ఉన్నారా అని తెలుసుకోండి. దాని తర్వాత రిమార్క్స్ దగ్గర నాన్ పియూసిసిఏ హౌసెస్ వితౌట్ హౌస్ సైట్ అని ఇక్కడ ఉంది కదా. సో ఈ రిమార్క్ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. ఆ రిమార్క్ వల్ల మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందని అర్థం. నాన్ పియూసిసిఏ హౌసెస్ వితౌట్ హౌస్ సైట్ అని ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అండి. సో అప్లికేషన్ స్టేటస్ దగ్గర వీళ్ళకైతే సర్వే కంప్లీటెడ్ అనేది చూపిస్తుంది. బట్ కొంతమందికి ఏం చూపిస్తుందంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది. ఎంపీడీఓ అప్రూవల్ అని కొంతమందికి చూపిస్తుంది. సో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అధికారులను కన్సల్ట్ అయ్యి వాటన్నిటిని క్లియర్ చేయించుకోండి ఓకేనా. ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నట్లయితే నో ప్రాబ్లం, అక్కడ మీకు వెరిఫికేషన్ అనేది అయిపోయినట్లు, సర్వే అయిపోయినట్లు. సో ఇక్కడ వీళ్ళకి కూడా అయిపోయింది, సర్వే కంప్లీటెడ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి స్టేటస్ అనేది. స్టేటస్ చెక్ చేసుకున్నాక మీకు రిమార్క్స్ దగ్గర, అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏ లిస్ట్లో మీరు ఉన్నారు ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. దాన్ని బట్టి ముందు రోజుల్లో ఇంకొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ అలాగే మీరు ఎన్ని రోజుల క్రితం అప్లై చేసుకున్నారు, అప్లికేషన్స్ ఎప్పుడెప్పుడు పెట్టుకున్నారు అనే వివరాల గురించి కూడా కమెంట్లో పెట్టి తెలియచేయండి ఓకేనా. మెయిన్ మనకు L1 L2 కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, వాళ్ళకి ఇల్లు అనేటువంటివి మంజూరు చేయడం అయితే జరుగుతుంది గైస్. రెండో విడత వచ్చేసి మనకు ఎప్పుడు ఏప్రిల్ నెలలో అప్పుడు పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు. చూద్దాం, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అప్ టు డేట్ అందజేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.